హలో, హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నా నిమ్మకాయ పచ్చడి కోసం అందరు ఎదురు చూస్తున్నారు అనుకుంటా. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. మా ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉన్నారు, ఎప్పుడు పెడతావు నిమ్మకాయ పచ్చడి అని. నిమ్మకాయ ఊరబెట్టాం కదండి. చూడండి, 3 డేస్ తర్వాత పెడతా అన్నా కానీ 10 డేస్ అయింది. పచ్చడి ఎక్కడా ఖరాబ్ కాలేదు. మన డబ్బాలో ఎలాగైతే పెట్టామో అలాగే ఖచ్చితంగా అలాగే ఉంది. ఎక్కడ బూజు కూడా పట్టలే కనీసం. మనకి ఎన్ని రోజులైనా అలాగే ఉంటుందండి. మనకి ఎప్పుడు కంటే అప్పుడు కొంచెం కొంచెం పచ్చడి పెట్టుకుంటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. పచ్చడికి మనకి ఏమేమి కావాలంటే చాలా తక్కువ ఐటమ్స్ అండి. నిమ్మకాయ పచ్చడికి ఎక్కువ ఐటమ్స్ ఏమి ఉండదు, ఎక్కువ శ్రమ కూడా ఉండదండి. చాలా ఈజీ. మెంతు పొడి, వెల్లుల్లిపాయలు, కారము, తాలింపు గింజలు, ఆవాలు, అంతేనండి. బస్ తాలింపు సరుకులు కావాల్సినవి కొన్ని ఐటమ్స్. ఇవి ఫ్రెష్ కరివేపాకు వద్దామని చెప్పి మా దొడ్లోనే మా పెరట్లో కరివేపాకు చెట్టు ఉంది. ఫ్రెష్ కరివేపాకు అయితే కోసా తాలింపు కోసం అని. చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నిమ్మకాయ పచ్చడి హెల్త్కి కూడా మంచిది. చలవ. అన్ని పచ్చళ్ళ కంటే మనకి నిమ్మకాయ పచ్చడి చలవ. నిమ్మకాయ పచ్చడి ఎక్కువ తీసుకోవద్దు. స్పూన్తో తడి స్పూన్స్ లేకుండా చూసుకొని మనకి ఎంత పచ్చడి కావాలో అంత 1 వీక్ సరిపడా 2 వీక్స్ సరిపడా పెట్టుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి. ఒకేసారి తాలింపు వేసుకున్న నూనె అంతా పీల్ చేసుకొని కాయ కూడా గట్టి పడిపోతుంది. ఇలా అనుకోండి ఫ్రెష్గా కొంచెం. నేనైతే లిమిటెడే పెడుతున్నా అండి. మాకు సరిపడా 1-2 వీక్స్ సరిపడా. ఎక్కువైతే నేను పచ్చళ్ళు ఇవి కూడా అంటే ఆవకాయ మావకాయ ఇవి ఎక్కువ పెడతా తప్పితే ఇలాంటివన్నీ ఊరబెట్టుకొని పెట్టుకుంటా స్టాకు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తాలింపు వేసుకుంటాను నేను. దానికి కావాల్సిన ఎల్లుల్లిపాయలు మిక్సీ పట్టాలండి కొన్ని. ఒక 3 కాయలు నేను తీసుకున్నది అక్కడ. యాక్చువల్లీ ఒక కప్పు పచ్చడి తీసుకున్నా కాబట్టి 3 కాయలు. మా మిక్సీ ఎందుకు ఉప్పుతున్నట్టే సరిగ్గా పట్టట్లేదు, ఆగిపోతుంది. దానికోసం అది ఎప్పుడుదో నా పెళ్ళైన కొత్తలో అది, అందుకని అలా ఊపాల్సి వస్తుంది. 14 ఇయర్స్ అవుతుంది. దాన్ని ఇంకా మెయింటైన్ చేస్తున్నా. మా పాప అమ్మ ఏం కూర వండినావు అని అడుగుతుందో పక్క, చెప్పాలి దానికి. అదే మొత్తం కచ్చాబిచ్చానే పట్టుకోవాలండి, మెత్తగా అయితే పట్టుకోవద్దు ఎల్లుల్లిపాయలు. నేను చిక్కుడుకాయ కూర వండా, పచ్చి పులుసు చేశాను, బాయిల్డ్ ఎగ్స్ చేశాను పిల్లలకి. ఇదేంటంటే సగ్గుబియ్యం వడియాలండి నేను చేసినవే. బాగుంటాయండి, టేస్ట్ మాత్రం భలే ఉన్నాయండి. నాకు హ్యాపీ అనిపిస్తుంది నేను చేసే టేస్ట్ బాగుండి పిల్లలు తింటూ ఉంటే. ఆవకాయ పచ్చడి మీకు తెలుసు, అది అల్లం పచ్చడి. రోటి పచ్చడి ఉంచుకుంటే ఎప్పుడు, అది పుదీనా పచ్చడి పిల్లల కోసం. నెయ్యి కూడా నేనే స్వయంగా తయారు చేస్తా అండి. నాకు కిచెన్లో నా స్వయంగా నేను చేసే వంటలు అంటే నాకు భలే ఇష్టం అండి. పచ్చళ్ళు కూడా రోటి పచ్చళ్ళు అంటే ఇష్టం, రుబ్బుతాను. అందుకే కొంచెం కొంచెమే పెడతాను, ఎక్కువ అయితే పెట్టాను నేను. మిక్సీలో కంటే మన రోట్లో చేసుకునే టేస్ట్ బాగుంటాయండి. మా వారు ఇష్టపడతారు, అందుకని ఆయన కోసం కష్టపడతా. మనం నిమ్మకాయ ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఎల్లుల్లిపాయ మిక్సీ పట్టే కదండి కచ్చాబిచ్చా, అది ఆ నిమ్మకాయలు వేసేసుకోవాలి. తర్వాత కారం సరిపడా, మనం ఎంత మొత్తం తీసుకుంటాం దానికి సరిపడా పులుపు ఉంటుంది కాబట్టి మనం ఎంత కారం అన్నా తీసుకోవచ్చు. 1/2 కేజీ కారం తీసుకోవాలండి ఒక కప్పుకి అయితే. నేను కారం తీసుకున్న, కలుపుతున్నా బాగా. ఆ నిమ్మకాయలకు పట్టేటట్టు కలపాలి. ఒక 1/2 కేజీ పైన పడుతుంది. అమ్మ ఉన్నప్పుడైతే కారం అవన్నీ పట్టించి ఇచ్చేది, కానీ ఇప్పుడు అమ్మ కరోనాతో చనిపోయిన కాంచి ఇక నేను అన్నీ రెడీమేడే కొనుక్కోవడమే. మెంతులు, ఆవాలు. ఆవాలు మెంతులు పచ్చిగానే పట్టాలండి. అన్ని పచ్చళ్ళ టైపు వేయించద్దు. పచ్చి అయితేనే టేస్ట్ బాగుంటుందండి పులుపుకి పట్టి. ఇది కూడా కచ్చాబిచ్చానే అండి, మరీ మెత్తగా అయితే పట్టద్దు. ఎందుకంటే మనకి నిమ్మకాయ పచ్చడికి ఇవి పలుకు పలుకుగా పట్టుకున్నదే మన అన్నంలో వేడన్నంలో కలుపుకొని తింటుంటే టేస్ట్గా బాగుంటుందండి. మెత్తగా ఉన్నదైతే అంత టేస్ట్ అనిపించదు. ఎందుకంటే నేను మా అత్తయ్య గారి దగ్గరే నేర్చుకున్నా ఇది పెట్టే విధానం. మెంతులు కూడా అంతే. నేను ఎప్పుడూ ఇదే ప్రాసెస్ పెడుతూ ఉండే. నా మ్యారేజ్ 2010లో అయింది. ఇప్పటి వరకు నేను ఇదే ప్రాసెస్. మా వారికి పచ్చడి అంటే ఇష్టం అండి. తక్కువ మోతాదులోనే పెడతా. చూసారు కదా, మిగతా రోటి పచ్చళ్ళు కానీ అవి కానీ ఇవి కానీ ఎక్కువ మోతాదు పెట్టాం. మామిడికాయ ఒకటే ఇయరీ పచ్చడి కాబట్టి అది ఎక్కువ మోతాదు ఉంటుంది. మనం కొంచెం పల్లి నూనె వేసుకొని తాలింపుకి కావాల్సింది చూసుకోవాలండి. నూనె, కరివేపాకు, తాలింపు గింజలు, శనగపప్పు. తాలింపుకి ఏవన్నీ వేసుకోవచ్చండి. పల్లీలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి, కానీ కొంచెం ఈ మధ్య పల్లీలు అయితే మా వారు అన్నీ అవాయిడ్ చేయమంటున్నారు, పల్లీలు తగ్గించమంటున్నారు. కాబట్టి నేను పచ్చళ్ళలో పల్లీలు అయితే వేయలే, కానీ పల్లీలు వేసుకున్న చాలా టేస్ట్ ఉంటుందండి. నూనె మంచిగా కాగాలి. మనకి అన్ని పచ్చళ్ళ టైపు వెల్లుల్లిపాయలు అయితే అవసరం లేదు. వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మనం వేసాం కాబట్టి ఆ పేస్ట్ కొంచెం ఉంటే ఇంకా ఆ నూనె వేడి నూనెలో వేసేసుకుంటే సరిపోతుంది. విడిగా అయితే వెల్లుల్లిపాయలు వేయక్కర్లేదు. కరివేపాకు, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, అంతే బస్.
ఎండుమిరపకాయలు నేను చూర్ణం కింద చేసుకున్నా అండి. కొంచెం అంటే కర్రీస్‌లోకి, పప్పులోకి టేస్ట్ బావుంటాయని ఉత్తిది ఎండుమిరపకాయలు అంటే తీసి పక్కన పెడుతున్నారని నేను పొడి కింద చేసుకున్నా. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం హీట్ అవ్వాలి, వేడి మంచిగా గోల్డెన్ కలర్లో రావాలి, అన్నీ మగ్గాలి. ఇగోండి ఇదే ఎండుమిరపకాయల పొడి పెట్టుకుంటాను నేను ఎప్పుడు. అలా బాగుంటుంది, దేంట్లోకైనా అలా పొడి కింద వేసుకుంటే ఆ స్మెల్ కూడా బాగుంటుంది. తర్వాత నూనెలో పచ్చడి వేసేసి కలిపేయాలండి. కలిపేసిన తర్వాత అయితే యాక్చువల్ ఏంటంటే ఆయిల్ బంద్ చేసేయాలి. చల్లారిన తర్వాత మనము ఈ పచ్చడి అందులో వేసేసి కలిపేయాలి. చల్లారడం అంటే చల్లారిన తర్వాత గాజు కప్పులోకి వేసుకోవాలి పచ్చడిని. నూనె కాగుతుంది కదా, ఇప్పుడు చూడండి మళ్ళీ ప్రాసెస్ చూపిస్తా. నూనె కాగేటప్పుడు పచ్చడి ఇట్లా వేసేసుకోవాలి. కింద గ్యాస్ అయితే బంద్ చేసేయాలండి, గ్యాస్ ఆన్లో ఉండద్దు. ఆ వేడి మీద వేసేసి కలిపేసి పక్కకి బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిపోయిన తర్వాతే మనం గాజు గ్లాసులోకి మనం స్టవ్ నిల్వ ఉంచుకోవడానికి తీసుకోవాలి. ముందైతే మూత పెట్టద్దు, పచ్చడి బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మనం గాజు గ్లాసులో తీసుకొని పెట్టుకుంటే అసలు బూజు అనేది ఏమీ ఉండదండి. చాలా టేస్ట్ ఉంటుంది, పిల్లలకు కూడా మంచిగా బాగుంటుంది. ఎవరికైనా జ్వరాలు, జలుబులు, దగ్గులు వచ్చినప్పుడు ఈ నిమ్మకాయ పచ్చడి టేస్ట్ చేస్తే చాలా నాలుక టేస్ట్ బాగుంటుంది.